హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఫ్యాకల్టీ అండ్ మెంటర్ ఒబరాయ్ సార్. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ All good. మ్యామ్. సో ఎస్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ సో టఫెస్ట్ ఎగ్జామ్స్ అని అందరూ అంటుంటారు. మ్యామ్. అండ్ అన్నిటికంటే టఫెస్ట్ ఏంటంటే ఇక్కడ ఇంటర్వ్యూస్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అని ఫీల్ అవుతుంటారు. అసలు డిఫరెన్స్ ఏంటి? ఆ వర్డ్ పర్సనాలిటీ టెస్ట్ అనే వర్డ్ ఎందుకు యూస్ చేస్తున్నారు? మ్యామ్, మీ క్వశ్చన్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్పారు. ఐ వోంట్ అగ్రీ టు ఇట్ ఈస్ నాట్ ది టఫెస్ట్ ఎగ్జామ్. మీరు గూగుల్ చేస్తే కనుక కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పర్టికులర్లీ ఇస్ నాట్ ది టఫెస్ట్ ఎగ్జామ్. ఎస్, ఐ అగ్రీ ఇట్ ఈస్ లిటిల్ టఫ్ బట్ నాట్ ది టఫెస్ట్ ఎగ్జామ్, రైట్? కమింగ్ టు ది పర్సనాలిటీ టెస్ట్, యూపీఎస్సీలో మనకి ప్రిలిమ్స్ స్టేజ్ 1, మెయిన్స్ స్టేజ్ 2, పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ is the stage 3 of the exam. ఎవరైతే పిల్లలు ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయ్యి they go for the personality test. Now the big question is, because it is called personality test, it is an indication that it is not the test of the knowledge alone. Yes. Okay, correct. That's what differentiates between interview and the personality test. ఒక ఇంటర్వ్యూ మనం కార్పొరేట్స్లో ఇంటర్వ్యూ చూస్తాము, అలాగే యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో ఫ్యాకల్టీ ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, అక్కడ నాలెడ్జ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ కన్సిడరింగ్ ది క్యాండిడేట్. కానీ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పర్సనాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందుకే మనం ఏం చూస్తామంటే సాధారణంగా 99% ఎవరైతే మెయిన్స్లో టాప్ చేస్తారో వాళ్ళు పర్సనాలిటీ టెస్ట్లో ఎప్పుడూ టాప్ చేయరు. ఇట్ మీన్స్ a student who has very strong knowledge base necessarily need not have good personality. Okay, definitely. So always 20 30 40 rank వచ్చిన పిల్లలు వాళ్ళు పర్సనాలిటీ టెస్ట్ ని టాప్ చేస్తారు. జనరలీ 1 to 10 మధ్యలో జనరలీ టాపర్స్ ఆఫ్ పర్సనాలిటీ టెస్ట్ ఉండరు. సో ఏముంటది ఈ పర్సనాలిటీ టెస్ట్ లో? మ్యామ్, సి, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఐఏఎస్ ఐపీఎస్ అవుతే కనుక ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ పవర్ వస్తుంది. ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ పవర్ దే గెట్. ది పర్సనాలిటీ టెస్ట్ ఈస్ ఎయిమ్ టు సీ వీళ్ళకి పవర్ ఇస్తే దే విల్ యూజ్ ఇట్, మిస్యూజ్ ఇట్ ఆర్ అబ్యూజ్ ఇట్. ఇది టెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, నాలెడ్జ్ బాగానే ఉంది, కానీ కొన్ని సిచ్యువేషనల్ క్వశ్చన్స్ ఇస్తే తప్పుగా జవాబు చెప్తున్నారు. అంటే యు ఆర్ ఎ పర్సన్ విత్ గుడ్ నాలెడ్జ్ బేస్, బట్ పర్సనాలిటీ పవర్ ని హోల్డ్ చేసుకోవడానికి అనుకూలంగా లేదు. అంటే మీకు నాలెడ్జ్ ఉంది కానీ విజ్డమ్ లేదు. నాలెడ్జ్ కి విజ్డమ్ కి చాలా తేడా ఉంది, రైట్? సో మీకు నాలెడ్జ్ ఉంది కానీ విజ్డమ్ లేదు. సో మీకు నాలెడ్జ్ ఉంది అన్న విషయం మెయిన్స్ లో తెలిసిపోయింది, మీకు విజ్డమ్ ఉందా లేదా అన్నది చూడడానికే పిలుస్తారు. అందుకే ఏమంటారంటే like our teachers in late 90s and early 2000s, they always used to tell, start your UPSC preparation keeping the personality test in mind, not prelims or mains. Orient your preparation keeping the personality test in your mind. For example, ఒక స్టూడెంట్ వచ్చి ఫౌండేషన్ బ్యాచ్ కి జాయిన్ అయ్యారు అనుకోండి, ఒక రిమోట్ విలేజ్ నుంచి వచ్చారు, ఒక ఆలోచన తీరుతోని ఇన్స్టిట్యూట్కి వచ్చాడు. ఫౌండేషన్ 9 నుంచి 12 నెలలు పడుతుంది. ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది, అంటే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కంప్లీట్ అయిపోయింది. కానీ నీ మనస్తత్వం మారలేదు, నువ్వు ఆలోచించే తీరు మారలేదు. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్? నాలెడ్జ్ వచ్చింది కానీ పర్సనాలిటీ రాలేదు. ముందు కూడా నువ్వు ఇంగ్లీష్ అంటే భయపడ్డావు, ముందు కూడా స్టేజ్ మీద నిల్చోవడానికి మాట్లాడడానికి భయపడ్డావు, ముందు కూడా లిబరల్ థాట్, ఒక టాపిక్ మీద లిబరల్ థాట్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడ్డావు. ఆఫ్టర్ 12 months ఆల్సో ఇఫ్ యూ కంటిన్యూ టు బి ద సేమ్ పర్సన్, దెన్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ యువర్ పర్సనాలిటీ. ఇన్ ఫ్యూచర్ యూ మే పాస్ ప్రిలిమ్స్, ఇన్ ఫ్యూచర్ యూ మే పాస్ మెయిన్స్, బట్ యూ విల్ స్ట్రగుల్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ స్టేజ్. సో దట్ ఈస్ ద రీజన్ వై ది డిజైన్ ఆఫ్ ది ఎగ్జామ్ ఇస్ బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్ డిజైన్, ఎందుకంటే నాలెడ్జ్ తో పాటు విజ్డమ్ ఉండాలి. డెఫినెట్లీ, బికాస్ ప్రెసెంట్ సిచ్యుయేషన్స్ ని వాళ్ళు హ్యాండిల్ చేయాలి కాబట్టి. సో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే వాళ్ళు ఎస్పెషల్లీ యూపీఎస్సీ ప్యానెల్ అంటుంటారు. సో ఎవరి ప్యానెల్, ఎవరెవరు ఉంటారు, అసలు ఏం చేస్తుంటారు వాళ్ళందరూ? మ్యామ్, ఇది ఎక్సలెంట్ క్వశ్చన్. ఎందుకంటే 99% ఇన్స్టిట్యూట్ రన్ చేసే వాళ్ళకి కూడా తెలియదు ఈ విషయం. నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నాను జాగ్రత్తగా,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంటర్వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్యానల్ అని ఒక పదం వాడారు కదా, ఆ పదమే తప్పు. ఇట్ ఈస్ కాల్డ్ బోర్డ్, ఇంటర్వ్యూ బోర్డ్. ఇప్పుడు ఆ 5 ఉంటారు. దెర్ ఆర్ 5 people who are part of the interview board. యూపీఎస్సి ఒక ఆర్గనైజేషన్, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, మన రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ఒక బాడీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీని పని ఏంటి? ప్రతి సంవత్సరము పిల్లల్ని సెలెక్ట్ చేసి ఐఏఎస్, ఐపీఎస్, ఫారిన్ సర్వీస్ ఇలాంటి పదవులకి సెలెక్షన్ చేయడం. ప్రస్తుతం ప్రెజెంట్ పొజిషన్లో ఒక చైర్మన్ యూపీఎస్సి 6 మెంబర్లు ఉన్నారు, రైట్? సో వాట్ హ్యాపన్స్, చైర్మన్ని మనం పక్కన పెట్టేస్తే ఈ 6 మెంబర్స్ ఒక్కొక్క మెంబర్ ఒక్కొక్క ఇంటర్వ్యూ బోర్డ్ని ఏర్పాటు చేస్తారు. సో దేర్ వుడ్ బి 6 boards సైమల్టేనియస్లీ ఇంటర్వ్యూయింగ్ స్టూడెంట్స్. ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో దే బికమ్ బోర్డ్ ప్రెసిడెంట్. సో ఒక ఇంటర్వ్యూ బోర్డులో ఒక యూపీఎస్సి మెంబర్, అలా రెండో బోర్డులో 2వ మెంబర్, మూడో బోర్డులో 3వ మెంబర్, అలా 6 మెంబర్లు ఉన్నారు కదా, 6 boards ఏర్పడతాయి. సో 6 boardలు ప్యారలల్ గా ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో ఈ బోర్డులో ప్రెసిడెంట్ కాకుండా ఇంకా 4 ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు 4 యూపీఎస్సి మెంబర్స్ కాదు, బయట నుంచి వస్తారు. అంటే ఏ డిపార్ట్మెంట్ చెప్తాను. సో యూపీఎస్సి సంబంధించిన పర్సన్ ఒక్కలే, హూ ఇస్ ద బోర్డ్ ప్రెసిడెంట్, అంతే. మిగతా 4 బయట నుంచి వస్తారు. యూపీఎస్సి వీళ్ళని పిలుస్తుంది, రండి మాతో కూర్చొని ఇన్ దిస్ ప్రాసెస్ హెల్ప్ అస్. దే ఆర్ కాల్డ్ అడ్వైజర్స్. సో బోర్డ్ ప్రెసిడెంట్ అండ్ అడ్వైజర్. ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఇన్సైడర్, యూపీఎస్సికి సంబంధించిన మనిషి. 4 బయట నుంచి వస్తారు. ఈ 4లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైతే రీసెంట్ గా రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీ పొజిషన్ కానీ స్టేట్ గవర్నమెంట్ లో చీఫ్ సెక్రటరీగా ఎవరైతే రిటైర్ అవుతున్నారో గత 1, 2, 3 years బ్యాక్, వాళ్ళని తీసుకుంటారు. సో అవుట్ ఆఫ్ 4, 1 is the retired IAS officer of very high ranking official who was just retired. రెండో మనిషి again IPS officer, same who has recently retired as a DGP of some state police. Okay, the board can also call for ex high ranking army officers also. Nice. So oka IAS, ఒక ఐపీఎస్ కాకపోతే ఎనీ సీనియర్ ఆర్మీ ఆఫీసర్, 2 అయిపోయారా? ఇంకా మిగిలిన 2 వాటిలో 1 person ఈజ్ ఫ్రమ్ ది డొమైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ లా. మేనేజ్మెంట్ కానీ లా నుంచి ఒక పర్సన్. 4వ మనిషి ఇంజనీరింగ్ కానీ సైంటిఫిక్ కమ్యూనిటీ కానీ, ఇస్రో అయి ఉండొచ్చు, డిఆర్డిఓ అయి ఉండొచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. సో ఇలా ఒక ప్రెసిడెంట్, ఒక రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఒక మేనేజ్మెంట్ అండ్ లా పర్సన్, ఒక ఇంజనీరింగ్ ఆర్ సైంటిఫిక్ పర్సన్, ఇలా 5 ఒక బోర్డ్ ని ఫామ్ చేస్తారు. ఓకే, అంటే చాలా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చారు. సో ఏమేం టెస్ట్ చేస్తారు ఒక్కొక్కరు? ఇట్స్ లైక్ ఆల్ డిస్కషన్ అంటారా? అంతే? అవును మ్యామ్. సింపుల్ మేడం. జనరలీ పిల్లల్లో చాలా పెద్ద అపోహ ఉంది. అపోహ ఏంటంటే they are testing my knowledge, which is not so. Trust me madam, వాళ్ళు 15 క్వశ్చన్లు అడిగారు అనుకోండి, 15 క్వశ్చన్లో ఒక 8 క్వశ్చన్లు ఫ్యాక్చువల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అనుకోండి, ప్యూర్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అనుకోండి. అవుట్ ఆఫ్ దిస్ 8 క్వశ్చన్స్ 4కి మీకు జవాబు తెలియదు అనుకో, మీరు సారీ ఐ డు నాట్ నో అని చెప్పినా ఇబ్బంది లేదు. పిల్లలు ఏమనుకుంటారంటే ఒక క్వశ్చన్ అడిగారు, నేను కరెక్ట్గా సమాధానం ఇవ్వలేదు. సో దే స్టార్ట్ బీయింగ్ సెల్ఫ్ క్రిటికల్ టు దెమ్సెల్ఫ్. అక్కడే ఇంటర్వ్యూ పాడవడం స్టార్ట్ అయిపోతుంది. నాట్ రియలైజింగ్ దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు నో ఎవ్రీ క్వశ్చన్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్. కాకపోతే నేనే ఇంటర్వ్యూ ఇస్తున్నాను అనుకున్నాం, మీరే బోర్డ్ ప్రెసిడెంట్ అనుకున్నాం, మీరు అడుగుతారు ఓకే వాట్ ఈస్ ద జీడిపి ఆఫ్ బంగ్లాదేశ్ అని అడుగుతారు, నాకు తెలియదు. సో నేనేం చెప్తాను, సారీ సార్ ఐ డోంట్ నో అంటారు, లేదా
ఏదో గెస్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో గెస్ చేయడానికి వీలు. ఎట్టి పరిస్థితుల్లో యూపీఎస్సీ ఇంటర్వ్యూలో గెస్ చేస్తే గనక మన గుంత మనమే తోపుకుంటాం. తెలిస్తే తెలుసు, తెలియదంటే తెలియదు. సింపుల్. యూ ఆస్క్డ్ మీ వాట్ ఈస్ ద జీడిపి ఆఫ్ బంగ్లాదేశ్. I said, I am extremely sorry, sir. I never thought I need to know the GDP of Bangladesh. Definitely, when I go back home, I'll definitely read it. Right? Simple. Cheppel. Now, after telling this, mind lo, subconscious mind lo, in a question adigaru, నేను చెప్పలేకపోయాను. ఒక క్వశ్చన్ అడిగారు, నేను చెప్పలేకపోయాను. ఇంకా అదే క్యారీ ఆన్ అవుతుంది. అది డిప్ తీసుకుంటా ఉంటుంది మైండ్. సో స్టూడెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మన దేశంలో మహిళల పరిస్థితి బాగాలేదు అని ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కోల్కతాలో రేప్ ఇన్సిడెంట్ జరిగింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఓబ్రాయ్ చెప్పండి అని అడిగారు. నేను హ్యాపీగా చెప్పాను, నా ఒపీనియన్ కాబట్టి అభిప్రాయం అని చెప్పాను. నేను చెప్పినా సరే మీరు చాలా బాధని యాక్సెప్ట్ చేసుకున్నా సరే నా మైండ్ లో ఆ బంగ్లాదేశ్ తిరుగుతుంది. యూజువల్ గా 99% అది చెప్తుంది. సో దట్ ఈస్ హౌ దే ఆర్ టెస్టింగ్ యువర్ పర్సనాలిటీ ఆల్సో. నీకు రాదు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు అక్కడే స్టక్ అయిపోయేవాలి, బయటికి రావాలి. మ్యామ్ సి సింపుల్ మేడం, మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు. సో అందుకే నేను చెప్తాను పిల్లలకి. అండ్ ఇన్ఫాక్ట్ ఏమవుతుందంటే ఇంటర్వ్యూ ఎప్పుడైనా సరే మేడం స్టార్టింగ్ 3-4 minutes పాడవుతుంది. ఏమవుతుందంటే సో మచ్ ఆఫ్ ప్రెషర్. యూ ఎంటర్ ద ఇంటర్వ్యూ హాల్, వాళ్ళందరినీ పెద్దవాళ్ళని చూడంగానే స్ట్రెస్ స్టార్ట్స్. యూ విల్ నాట్ బిలీవ్, నేను మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాను. ఒక అబ్బాయిని నీ పేరెంట్ నాన్న అని అడిగి మర్చిపోయాడు. 28 years అబ్బాయి తన పేరు మర్చిపోయాడు మాక్ ఇంటర్వ్యూలోనే. అంటే ఎంత ప్రెషర్ స్ట్రెస్ పాపం క్యారీ ఆన్ చేస్తుంది. దట్స్ వాట్. Maybe he's been seeing me on YouTube for long time. Maybe he's carried away. Oberoi sir ki knowledge base ekkundi. Elanti question nenu emi adagaledu abbayi. What is your full name? Abbayi oka 15 to 18 seconds blank ayipadu. So then I asked him, have a sip of water. ఆ తర్వాత 5-6 minutes అబ్బాయి కోలుకోలేదు ఇంటర్వ్యూలో. ఆఫ్టర్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను, నీకు తెలుసా 5-6 minutes యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. సో ఆల్వేస్ రిమెంబర్ ఇట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. అందుకే నేను చెప్తాను, రిటర్న్ ఎగ్జామ్ లో చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు పర్సనాలిటీ టెస్ట్ లో ఎక్సలెంట్ గా ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం లేదు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో మెనీ గుడ్ థింగ్స్, టిప్స్, సజెషన్స్ అన్ని ఉన్నాయి. డెఫినెట్లీ అవన్నీ ఫాలో అవుతారు చూస్తున్న స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.